అమీన్పూర్ పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదలయ్యాయని, ప్రతి పార్కుని ప్రజల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్క్, హుడా కాలనీ పార్క్ 2 కాలనీలలో 1,40,00,000 రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణాల్లో, గ్రామాల్లో నూతన పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదానికి దోహదపడుతుందన్నారు. పార్కులు పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణ, నడక, వ్యాయామం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం తహసీల్దార్ సరస్వతి, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఈఈ సురేష్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డిఈ కృష్ణవేణి, యూబీడీ మేనేజర్ విక్రమ్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు సర్కిల్ డివిజన్లో భాగంగా కొల్లూరులో 2 BHP ఫేజ్ 2లో పార్క్ డెవలప్మెంట్కు 80 లక్షల రూపాయలు, అలాగే 78,56,000. ఈ ఉడా కాలనీ తెల్లాపూర్ మధ్యన ఉన్న ఫారెస్ట్ పార్కు, వాకింగ్ పార్కు, ఓపెన్ జిమ్ము 60 లక్షల రూపాయలతోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో తెల్లాపూర్ డివిజన్ పటాన్చెరు సర్కిల్ అంటేనే ఒక మినీ భారతదేశం లాంటిది మన కాన్స్టిట్యున్సీ. పొద్దుగా లేచి వాకింగ్ చేయాలన్నా, జిమ్ చేయాలన్నా, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అడ్వైజ్ చేసేది ఒకటే. పిల్లలు కానీ, పెద్దలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా దీని మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి పార్కుల మీద పటాన్చెరు డివిజన్లో 18 పార్కులు ఎట్ ఏ టైం శాంక్షన్ తీసుకొని అన్ని ఆన్గోయింగ్ వర్క్లు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తొందరలోనే 2 నెలల లోపలనే ఇవన్నీ మళ్ళా తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అధికారులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు.